ఏంటి సత్య ఏం చేస్తున్నావు? ఇది మహారాణి దుప్పట పెళ్లి టైంలో ఎక్కువసేపు వేసుకోలేదని చెప్పి కొంతసేపు వేసుకుందామని ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నాను కదా. ఇది నా ఫేవరెట్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి ఇన్ని డిఎమ్స్ వస్తాయని చెప్పేసి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదైతే హాఫ్ శారీ మీద పేర్ చేస్తాం కదా, ఆ దుప్పటయే నేను సెపరేట్ గా తీసుకున్నాను. శారీ బార్డర్ కలర్ తీసుకుంటే చాలా హైలైట్ అవుతుంది అండ్ గోల్డ్ మిక్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇలా చూపించేటప్పుడు మీకు పిన్స్ అవి కనిపిస్తున్నాయి కదా, వాటి ప్లేస్ లో నేను రిప్లేస్మెంట్ గా వేరేవి ఆర్డర్ చేశాను, అప్పటికి రాలేదు. సో అందుకని చెప్పేసి మా కజిన్స్ అయితే ఇలా పిన్స్ తో పెట్టేశారు. ఈ క్లిప్స్ తో పేరప్ చేస్తే ఇంకా హైలైట్ అయ్యేది. నేను అదే అనుకున్నాను, లేట్ అయిపోయింది అప్పటికి. బట్ మీరైతే పేరప్ చేయాలనుకుంటే నేను పైన ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. చాలా బాగున్నాయి అవి కూడా. ఈ క్లిప్స్ చాలా యూస్ఫుల్, డ్రెస్సెస్ లూజ్ అయిపోయినా ఆ ప్లేస్ లో వాడచ్చు. అండ్ ఇందులో నెట్టెడ్ క్లాత్ తీసుకుంటున్నారు చాలా మంది, అది అస్సలు లుక్ కనిపించట్లేదండి. సో మగ్గం వర్క్ తో చేసేవి అండ్ చిన్న బార్డర్స్ ఉన్నవి తీసుకోండి, ఎందుకంటే రెండు మర్చ్ చేసేటప్పుడు కొంచెం పెద్దగా అయిపోతున్నాయి పెద్ద బార్డర్ ఉంటే. సో చిన్న బార్డర్ తీసుకుంటే కొంచెం హైలైట్ అవుతుంది. అండ్ శారీ ఫోల్డింగ్స్ లా పెట్టేసి 2 ఎడ్జెస్ దగ్గర పిన్స్ కొట్టేయడమే, ఈజీయే. పైతాని దుప్పటాస్ అంటారు, అది కొంచెం పెద్దవాళ్ళకి అని నాకు అనిపిస్తుంది. ఇదైతే నా ఒపీనియన్. బ్రైడ్స్ కి అయితే ఇది చాలా బాగుంటది. మా చెల్లి కూడా దీన్ని పేరప్ చేసింది. మా ఇద్దరు శారీ బార్డర్స్ ఒకటే అవ్వడం వల్ల నేను కొంతసేపు వేసుకుని లాస్ట్ శారీలో తనకి ఇచ్చాను. సో మీరు ఆల్రెడీ ఒక వీడియోలో చూసి ఉండొచ్చు అది. ఇంకెందుకు లేట్, ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోయింది. ఓకే, మరి రేపు వీడియోలో కలుద్దాం. బాయ్.